హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో కృపా సంఘం ఆన్లైన్ గ్రూపుకి విచ్చేసిన నా ప్రియ సహోదరి సహోదరులు, అలాగే దైవజనుడు దైవజనురాలకి నా హృదయపూర్వకమైన వందనాలండి. నేరుగా నేను వాక్యంలోకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. ఇది మన పాఠము, ఇది నా వాక్య ధ్యానాంశము. నేనే. తండ్రి మాట్లాడుచున్నాడు. నేనే. కుమారుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నారు. నేనే. ఏ సందర్భాల్లో తండ్రి మాట్లాడి ఉన్నాడో, ఏ సందర్భంలో కుమారుడు నేనే అని మాట్లాడి ఉన్నాడో జీవగ్రంథంలో చాలా అమూల్యమైన మాటలు ఉన్నవి. శ్రద్ధగా వినండి దేవుని యొక్క మాటలు. అలాగే మీరు రాసుకోండి అమ్మాయి, రెఫరెన్సులు చాలా అమూల్యమైనవి. మనకి ఎక్కడైనా సరే ఎవరికైనా చెప్పటానికి, అలాగే మన బిడ్డలకి చెప్పటానికి కూడా ఉపయోగపడతాయి. రెఫరెన్స్లు అందరూ కూడా రాసుకున్నట్లయితే అవి మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయని నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. మొదటిగా తండ్రి అయిన దేవుని మాట, అంటే ఆయన ఏ సందర్భాల్లో నేనే అన్నాడో చూసుకుందామండి. జీవగ్రంథం నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనం. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఇజ్రాయేలు సృష్టికర్తయగు రాజువు నీవే అని చెప్పి లేఖనాల ద్వారా మీరు మాట్లాడుచున్నారు దేవా. సూటిగా స్పష్టంగా నాతో, మా అందరితో దేవా నీ లేఖనాల ద్వారా మాట్లాడండి దేవా. నీ వాక్యము జీవము కలిగినది. ఆ మాటలు విన్నట్లయితే గనక దేవా మా బ్రతుకులు బాగుపడతాయి దేవా. నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేకమైన అమూల్యమైన మాటలు, వాటి గురించి తెలుసుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకోవటానికి కృపా సంఘం ఆన్లైన్ గ్రూప్లో ఉన్న బిడ్డలందరికీ దయచేయండి. వినగలిగే చెవులు, విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకోవటానికి నీ కృప చూపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చూసుకున్నట్లయితే లేఖన భాగాలు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనములో యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇజ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. అవునండి, తండ్రి చెప్తున్నాడు, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుణ్ణి. ఆయన పరిశుద్ధ దేవుడు. ఇజ్రాయేలు సృష్టికర్తయగు నేనే మీకు రాజుని. నేను మీకు రాజుని, మిమ్మల్ని సృష్టించి ఉన్నాను అని చెప్పి నేరుగా వాక్యం ద్వారా తండ్రి మనతో మాట్లాడుచున్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 43:11లో కూడా ఆయన మాట్లాడుచున్న మాట అమూల్యమైన మాట. చదవండి తల్లి, త్వరగా. ఆమేన్. చూసారండి, ఇక్కడ ఏమంటున్నాడంటే నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. మిమ్మల్ని ఎవరు కూడా రక్షించలేరు, నేనే. కాబట్టి ఏమంటున్నాడంటే ఆయన వేరొక రక్షకుడు లేడు అని చెప్పి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకి వేరొక రక్షకుడు లేడు. ఆయనే మనకి రక్షకుడు, ఆయనే తండ్రి అయిన దేవుడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు. అవునండి, రక్షించేవాడు చెప్తున్న మాట ఏంటంటే నేను మీకు ఉన్నాను అని చెప్పి ఒక అభయాన్ని ఇస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఉండగా ఏ విషయంలోనూ కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండంలో చాలా అమూల్యమైన మాటలమ్మా. ఈ మాటలు మీరు ప్రతి దినము కూడా చదువుకోవాలి, ప్రతిరోజు కూడా చదవండి ఈ వచనాన్ని. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 39వ వచనము చదవండి తల్లి. చాలా భయంకరంగా ఉంటాయి మాటలు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం తండ్రి మాట్లాడుచున్నాడు.
ఆమేన్, ఆమేన్. చూసారండి ఎంత స్పష్టంగా ఉన్నాయండి దేవుని యొక్క మాటలు. ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. లేడండి, నిజంగానే ఎవ్వరు. ఎన్నో మంది దేవ దేవ్ దేవదూతలు ఏంటి, ఏ విగ్రహాలు దేవతలు, తర్వాత ఇంకా రకరకాల విగ్రహాలు పెట్టుకుని ఆరాధిస్తున్నారు. కానీ మన పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఖచ్చితంగా చెప్పేసిందండి పరిశుద్ధ గ్రంథం. ఆ తర్వాత అంటున్న మాట ఏంటంటే, మృతి నొందించు వాడును బ్రతికించు వాడును నేనే. అంటే ఎవరైనా మరణము కావాలి అన్నట్లయితే దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఎవ్వడు కూడా మరణము పొందడు. ఆయన చిత్తమైతేనే మరణిస్తాడు. ఆయన చిత్తం లేకుండా ఎవ్వరు కూడా మరణించలేరు. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రతికించువాడును నేనే. మరణ పడకల మీద ఉన్నప్పుడు మనకు విజ్ఞాపనలు వస్తుంటాయి. డాక్టర్లు చెప్తూ ఉంటారు, ఇక ఇక ఇతను ఇక బతకడు, ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఉన్నారు. అటువంటప్పుడు ఆ విజ్ఞాపన కొరకు తండ్రి యొద్ద యేసుక్రీస్తు వారి నామములో మనం మొరపెట్టినప్పుడు ఏమవుతారో తెలుసండి, వారు బ్రతికెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతికించేవాడండి ఆయన. ఆయన చిత్తము జరుగుతుంది ఖచ్చితంగా. తండ్రి బ్రతికించేవాడు. డాక్టర్లు ఎవరండి? దేవుడు సృష్టించుకున్న వ్యక్తి, మనుషులే కదండి వారు కూడా. వారి జ్ఞానం ఏపాటిది. కానీ దేవుడు తన బిడ్డల్ని బ్రతికించుకుంటాడండి. తండ్రికి మొరపెట్టినప్పుడు క్రీస్తు నామములో బ్రతికిస్తాడు. అందుకనే లేఖనాలు చాలా స్పష్టంగా ఏమంటున్నాయంటే, మృతి నొందించి వాడును అలాగే బ్రతికించి వాడును నేనే. మరణము కావాలి అన్న ఆయన చిత్తం ఉండాలి, మళ్ళీ మనం తిరిగి లేవాలి అన్న ఆయన యొక్క పర్మిషన్ ఉండాలి. ఆయన చిత్తము లేనిది ఏది కూడా జరగదు. ఆ తర్వాత అంటున్నాడు, నేనే గాయపరిచివాడును స్వస్థపరిచివాడును నేనే. చూసారండి, కొంతమందికి గాయాలు తగులుతూ ఉంటాయి. ఎందుకో తెలుసండి, ఆ గాయముల వల్ల దేవుణ్ణి తెలుసుకుంటూ ఉంటారు. కొంతమంది వెర్రవీగుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే గాయముల ద్వారా బిడ్డల్ని దేవుని యొద్దకు కూడా రప్పిస్తాడు. ఎందుకంటే వారి అహంకారము అనగాలి అన్నట్లయితే, దేవుణ్ణి తెలుసుకోవాలి అన్నట్లయితే, దేవుడు ఉన్నాడు అని చెప్పి నిరూపించుకోవాలి అన్నట్లయితే ఆ బిడ్డల ద్వారా దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. గాయపరుచువాడును నేనే, గాయపరుచువాడును స్వస్థపరుచువాడిని. గాయములు తగిలినప్పుడు, అయ్యా చాలా యాక్సిడెంట్లు గాయములు తగిలినవి, నా బిడ్డల కొరకు ప్రార్థించండి అన్నప్పుడు ఆ విజ్ఞాపనని మనం చాలా శ్రద్ధగా మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏమి చేస్తాడో తెలిసింది, ఆయనే స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాయపరిచివాడును స్వస్థపరిచివాడును నేనే. నా చేతిలో నుండి విడిపింపవాడెవడును లేడు. ఎంత మాత్రము కూడా దేవుని యొక్క చేతిలోకి మనం వెళ్ళినట్లయితే, ఆయన ఉగ్రతకు మనం లోనవునట్లయితే ఎంత మాత్రము కూడా ఎవ్వడు కూడా విడిపింపలేడు అని ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. తండ్రి మాట్లాడుచున్నాడు, ఎవరు కూడా విడిపించలేరు మిమ్మల్ని. కానీ నా యొద్దకు మీరు వచ్చినట్లయితే మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మిమ్మల్ని బాగుపరుస్తాను. మీరు మరణపు పడకల మీద ఉన్నప్పటికీ నేను ఆ స్థితిలో నుండి మిమ్మల్ని మళ్ళీ జీవము కలిగిస్తాను, మిమ్మల్ని బ్రతికిస్తాను, మీ గాయాలను నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. రోజు ప్రతిదినము కూడా ఈ మాటలు చదువుకోవడం తల్లి ఎంత ఆదరణకరమైన మాటలో తెలుసండి. మనకి తండ్రి మనకు ఉన్నాడు. క్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి కార్యములు జరుగుతాయి. నమ్మాలి. నమ్ముట ఇవ్వాలనైతే నమ్మువానికి ఏ విషయం గురించి అయితే మనం నమ్ముతున్నామో ఆ కార్యాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. తండ్రి మాట్లాడి ఉన్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే. గాయపరుచువాడును స్వస్థపరుచువాడును నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. అవునండి, ఆయన చేతుల్లో నుంచి విడిపించేవాడు ఎవడును లేడు. ఇంకా అమూల్యమైన మాట మాట్లాడుచున్నాడు. చూద్దామమ్మా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం చదువుతండి. ఆమేన్. ఎంత గొప్ప మాట అండి.
నేనే నా చిత్తానుసారముగా ఆయన ఇష్ట ప్రకారము నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను, నీ పాత జీవితాన్ని జ్ఞాపకము చేసుకొనును. ఎవరైనా చెప్పగలుగుతారండి? తండ్రి చెప్తున్నాడు మనకి, అయ్యా అమ్మా, మీ పాత జీవితాన్ని, మీ పాపములను నేను జ్ఞాపకము చేసుకోను. మీరు మార్పు చెందారు, అది నాకు చాలు. పాత జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకోను. నాలో మీరు అంటకట్టబడి చక్కగా ఆశీర్వదించబడి మీరు సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ, నా ఆలోచన, నా కోరిక. బిడలుగా మనం అలా ఉన్నట్లయితే దేవుడు ఎంతో ఎంతో సంతోషిస్తాడండి. నేను మీ పాపములను జ్ఞాపకము చేసుకోను. మన అపరాధములు, మన చేసిన తప్పులను ఎప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకోడంటండి. అలా చేసుకోకుండా ఉండాలి అన్నట్లయితే మనం ఎలా ఉండాలంటే ఆయన యొద్దకు వచ్చేవారిగా ఉండాలి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. తుడిచివేస్తాడండి. మన మీద ఏమైనా దోషాలున్నా, ఏమైనా తప్పులున్నా, ఎటువంటి అపరాధములున్నా వాటన్నిటిని తుడిచివేసి నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు. అవును ప్రభువా, నువ్వు పాపమును జ్ఞాపకం చేసుకోలేనటువంటి వాడు తండ్రి, గొప్ప దేవుడు. చూడండి తల్లి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 45:3 చదువు. ఆమేన్. చూసారండి, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే. మరొక్కసారి నేనే అంటున్నాడు ఆయన. నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఇస్తాడండి ఆయన. మరుగైనది నీకు తిరిగి ఇస్తానంటున్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడినైనా యెహోవాను నేనే తండ్రి అంటున్నాడండి. ఇజ్రాయేలు దేవుడైన దేవుడు, గొప్ప దేవుడైన నేనే. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనం చదవండి తల్లి. యెషయా గ్రంథము 45:12లో కూడా ఆయన గురించి ఆయనే కనపరుచుకుంటున్నాడు. ఆమేన్. చూసారండి, భూమిని కలగజేసిన వాడిని నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. ఎంత గొప్ప దేవుడండి. భూమిని కలగజేసిన వాడిని నేనే అంటున్నాడు తండ్రి. దాని మీద ఉన్న నరులు అంటే మనందరినీ కూడా సృజించి నేనే నరులను సృజించి తిని. నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదండి. ఆయన చెప్తేనే జరుగుతుందన్నీ కూడా. పగల కమ్ము, రాత్రి కమ్ము, సమయానుకూలంగా అన్ని జరగాలి అన్నట్లయితే ఆయన చిత్తమే జరుగుతుంది. ఆయన పర్మిషన్ లేకుండా ఏది కూడా జరగదు. తండ్రి మాట్లాడుచున్న మాట, భూమిని కలిగజేసిన వాడిని నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ నరుల్ని సృజించాడు ఆయన, భూమిని సృజించాడు, ఆకాశం, పక్షులు, నక్షత్రం సమస్తమును కూడా సృష్టించిన వాడు ఆయనే. నేనే అంటున్నాడు తండ్రి. చూడండి అమ్మ, ఇంకా అమూల్యమైన మాట. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. అందరికి తెలిసినటువంటి మాటలే, కొత్తవి ఏమి కాదు ఇవి. చదువుతండి. చూసారండి, మళ్ళీ నేనే అంటున్నాడు. ముదిమి అంటే తెలుసా కదండి, వృద్ధాప్యం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. అంటే వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా
మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడండి. ఆయన ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు. ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు, అంటే తల వెంట్రుకలు మెరుస్తాయి కదండి, నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేను చేసి ఉన్నాను, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడును నేనే. చూసారండి, ఆయన ఆపద వచ్చినప్పుడు, పడిపోతున్నప్పుడు పట్టుకుంటాడండి ఆయన, ఎత్తుకుని రక్షించేవాడు ఆయన. ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు తన బిడ్డల్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టేవాడు కాదు. మనమంటే విడిచిపెట్టేస్తాము కానీ మనల్ని సృష్టించిన దేవుడు, నరులను సృష్టించిన దేవుడు ఎలా విడిచిపెడతాడండి? నా బిడ్డలు నాకు కావాలి అంటున్నాడు తండ్రి. వారికి ఆపద వచ్చినప్పుడు నేను రక్షిస్తాను, నేను వారికి తోడుగా ఉంటాను, నేను వారికి అభయాన్ని ఇస్తున్నాను. ఎన్నో అమూల్యమైన మాటలు ఈ జీవ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఆయన అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, నేనే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. మనం రక్షించేవాడండి మన తండ్రి. ఎంత గొప్ప దేవుడమ్మా, రక్షించేవాడు ఆయన. అలాగే మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనం ద్వారా కూడా నేనే అని చెప్పి ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుచున్నాడు తండ్రి. నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనం. చూసారండి, యెహోవా మానవులకు నోరిచ్చేవాడు ఎవరు? ప్రశ్న ఇవన్నీ కూడా ఏమంటున్నాడంటే, మోగవాణిని గాని, చెవిటి వాణిని గాని, దృష్టి గల వాణిని గాని, గుడ్డి వాణిని గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. అవును కదండి, మోగవారిని, గుడ్డి వారిని, అలాగే చూసుకుని చెవిటి వారిని ఎవరండి సృష్టించారు? ఆయనే, ఆయనే, ఆయనే. యెహోవానగు నేనే కదా. యెహోవా మానవునకు నోరిచ్చి ఉన్నాడు. దేవుడేనండి, తండ్రి తండ్రి ఇచ్చి ఉన్నాడు. ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు జనులు. చాలా స్పష్టంగా జీవగ్రంథం సెలవిస్తుంది, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు. ఆ నోరుతో మనం ఏమి చేస్తున్నాం అది మనకు తెలుసు. చాలా జాగ్రత్త. తర్వాత అంటున్నాడు, చక్కగా నోరు ఇచ్చి ఉన్నాడు, ఆ నోరుని కాపాడుకోవాలి. మనం నోటికొచ్చినట్టు దుర్భాషలాడకూడదు, ఎదుటి వారిని గాయపరచకూడదు, ఎదుటి వారిని హింసించకూడదు. ఎంత మాత్రము కూడా ఆ నోరిచ్చిన తండ్రిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి నిత్యము మనం స్తుతించే వారిగా ఉండాలి. అప్పుడు అది నీకు ఆశీర్వాదకరము. ఎందుకంటే చక్కగా మనల్ని ఎవరిని కూడా మూగవారిగా కానీ, గుడ్డివారిగా కానీ, చెవిటి వారిగా ఆయన చేయలేదండి. చక్కటి నోరునిచ్చి చక్కగా దేవుని స్తుతించడానికి చక్కటి అవయవములు ఇచ్చి ఆయన మనందరినీ కూడా దీవిస్తున్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. కాబట్టి వాటితో మనం ఏమి చేస్తున్నాం? అశ్రద్ధగా ఉంటున్నామా దేవునిలో? ఒకసారి ఆలోచించవలసిందిగా నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. యెహోవానైన నేనే కదా అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. వారందరినీ కూడా పుట్టించి వాడిని నేనే కదా అని తండ్రి మాట్లాడుచున్నాడు. అలాగే చూసుకున్నట్లయితే హెస్కేల్ గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనం ద్వారా కూడా ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు మాట్లాడుచున్న మాట హెస్కేలు 34వ అధ్యాయం 11వ వచనం. ఆమేన్. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. ఎంత గొప్ప దేవుడండి! గొర్రెలను వెతికి కనుగొంటాడు. తన బిడ్డలు ఆయనకి తెలుసు. దారి తప్పిపోతుంటే వారిని సరైన మార్గంలో పెడతాడు ఆయన. తన గొర్రెలు తన స్వరము వినునని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మన అందరం కూడా ఆయన స్వరం వినేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. ఎవరైనా తప్పిపోతున్నట్లయితే, నా గొర్రెలు దారి తప్పుతున్నాయి, వారిని సరైన మార్గంలో పెట్టాలని తండ్రి ఆలోచిస్తున్నాడు. తండ్రి ఆయన
చిత్తము జరిగిస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే ఆయన చిత్తానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 31వ అధ్యాయము 13వ వచనం ద్వారా కూడా ఆయన మరొకసారి కనపరుచుకుంటున్నాడు. నేను నేనే అంటున్నాడు ఆయన. నిర్గమకాండము 31వ అధ్యాయము 13వ వచనం. చూసారండి ఎంత అమూల్యమైన మాట. మిమ్మను పరిశుద్ధపరుచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరములకు నాకును మీకును గురుతగును. తరములకు కూడా అలా గుర్తుండిపోద్దండి. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే యెహోవాను నేను తెలుసుకున్నట్లు అది మీ తరములకు నాకును మీకును గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోవాలి. అలా మనం పరిశుద్ధపరుచుకోవాలి ప్రతి దినము కూడా. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారంటే తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాటలు. మరి కుమారుడు ఏమి చెప్తున్నాడండి? రెఫరెన్స్లు చెప్తాను, త్వరగా రాసుకోండి, సమయం అయిపోతుంది కదా. ఇంతవరకు తండ్రి చెప్పిన మాటలు నేను నేనే అని చెప్పి ఆయన్ని కనపరుచుకున్నాడు. ఇప్పుడు కుమారుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడబోయే మాటలు ఏంటంటే కుమారుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. నేను నేనే అంటున్నాడు. చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో ఆయన మాట్లాడుచున్న మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. ఆమేన్ 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 ఆమేన్. చాలా స్పష్టంగా ఉంటాయండి లేఖనాలు. వీటిని వివరణ కూడా ఇవ్వవసరం లేదు. ఏమంటున్నాడంటే చాలా స్పష్టం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఎల్లప్పుడూ కూడా జీవించి ఉంటారండి. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. నిశ్చయముగా చెప్తున్నాడండి ఆయన. కుమారుడు మాట్లాడుచున్నాడు ఇక్కడ. కుమారుడు మాట్లాడుచున్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే రాసుకోండి రెఫరెన్స్లు, నేను చెప్తాను, చాలా షార్ట్లో చెప్తానమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో కూడా అంటాడు లోకమునకు వెలుగును నేనే. ఈ మాట ఎవరంటున్నారంటే కుమారుడు మాట్లాడుచున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన కనపరుచుకుంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. మనందరికీ తెలియపరుస్తున్నాడు. ఎవరంటే ఆయన క్రీస్తు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ఇంతకు ముందు మనం నేర్చుకున్నవి ఏంటంటే తండ్రి దేవుని మాట మనం విన్నాము. దేవుడు మాట్లాడుచున్నాడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడు కుమారుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత చూసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడంటే లోకమునకు నేను వెలుగై ఉన్నాను నేను అంటున్నాడు ఆయన. లోకమునకు వెలుగై ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడంటే గొర్రెలు పోవు ద్వారము నేనే. గొర్రెలు పోవు ద్వారము నేనే. యోహాను సువార్త 10:9 అంటున్నాడు. అలాగే చూసుకున్నట్లయితే యోహాను సువార్త 10, 11, 14లో ఏమంటాడంటే గొర్రెలకు మంచి కాపరిని నేనే. గొర్రెలకు మంచి కాపరండి కుమారుడైన క్రీస్తు మాట్లాడుచున్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడంటే పునరుత్థానము జీవము నేనే. అది ఎక్కడ ఉందని మనం ఆలోచన చేస్తున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుందండి. ఏమంటున్నాడు ఆయన? పునరుత్థానము జీవము నేనే. కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే అందరికీ తెలిసినటువంటి మాటలే, మార్గమును సత్యమును జీవమును నేనే.
నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము, నేనే అంటున్నాడు ఆయన, కుమారుడైన యేసుక్రీస్తు వారు. అలాగే మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, ద్రాక్షవల్లిని, నిజమైన ద్రాక్షవల్లిని నేనే 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 కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్న మాట. అలాగే ప్రకటన గ్రంథంలో మాట్లాడుచున్న మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 22:13 అంటాడు, ఏమంటాడంటే, మొదటి వాడును కడపటి వాడును నేనే 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 మొదటివాడు ఆయనే, కడపటి వాడు కూడా ఆయనే. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 22:13 అక్కడ కూడా ఇంకొక మాట కూడా ఉంటుంది, ఆదియు మరియు అంతము నేనే, ఆదియు అంతము నేనే, ఆది. అలాగే ప్రకటన గ్రంథము 1:8 చూసుకున్నట్లయితే, అల్ఫయు ఒమేఘయు నేనే, అల్ఫయు ఒమేఘయు నేనే. కుమారుడు మాట్లాడుచున్నాడండి ఈ మాటలన్నీ కూడాను. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చదవండి తల్లి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. కుమారుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్ ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్న మాట, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరంధ్రములను హృదయములను పరీక్షించువాడను నేనే. ఎంత అమూల్యమైన మాట తెలుసండి. మన హృదయములను పరీక్షిస్తానంటున్నాడండి. అంతరంధ్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే నేనే అని సంఘములన్నీ తెలుసుకొనెను, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం అంటే మనం చేసే మంచి పనులు అవే మనకు మంచి క్రియలు కనపరుస్తాయి, ప్రతిఫలాన్ని ఇస్తాయి. అవి చెడ్డ పనులు అయితే అవి కూడా మనకి చెడు క్రియలే మనకు వస్తాయి, మనకి ఇబ్బంది కలుగుతాయి. జాగ్రత్త. మనం చేసే క్రియ ఎలాగుండాలంటే, మనం చేసే సత్క్రియ మంచి పనులు ఎలాగుండాలంటే దేవుడు మెచ్చుకునేవారుగా ఉండాలి. కుమారుడైన యేసుక్రీస్తు మెచ్చుకునేవారుగా ఉండాలి. కుమారుడైన యేసుక్రీస్తు మాట్లాడుచున్న మాట ఏంటంటే, సంఘములన్నీ తెలుసుకొనును, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. మీరు చేసే క్రియలు బట్టే నేను ప్రతిఫలం ఇస్తాను. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే, కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం ద్వారా కూడా ఆయన మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం చదవాలి. ఆమేన్ ఆమేన్. చూశారు కదండి, పగ తీర్చుట ఆయన పనండి. చాలా మంది కూడా ఎవరైనా ఒక మాట అంటే చాలు పగ తీర్చేసుకోవాలి, అడిగేయాలి, అంతు తేల్చేయాలి. ఎవరండి మీరు అలా అంటానికి? ప్రభు అంటున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నారు, పగ తీర్చుట నా పని, మీ పని కాదు, మీ పని ఎంత మాత్రము కాదు, నేనే అంటున్నాడు ఆయన. పగ తీర్చుట నా పని, ప్రతిఫలమిత్తునని మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవని ఎరుగుదుము కదా. అవును కదండి, ఒక విమర్శ దినం ఉంది, ఆ దినాన్ని ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. మన నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. విమర్శ దినమున తీర్పు తీర్చబోతున్నాడు కాబట్టి మన నోటిని చాలా అదుపులో ఉంచుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. భూమి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ మాటను ఎవ్వరు కూడా మర్చిపోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఒకవేళ ఆవేశంతో మాట్లాడుతున్నారేమో, వాక్యం ద్వారా దేవుడు మనకి లేఖనాల ద్వారా తెలియచేస్తున్నప్పుడు వాటిని విని గ్రహించి వాటి ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఎటువంటి తీర్పులోనూ మనం వెళ్ళము అని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. చాలా స్పష్టంగా అంటున్నాడు, పగ తీర్చుకొనుట నా పని, నేనే. ఆయన తీర్చుకుంటాడండి. మన పక్షమున వాద్యం ఆడేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకి విన్నపించుకోండి, ఆయనకి చెప్పుకోండి. మీరు వారికి వీరికి చెప్పుకుని మీరు మనసులో గాయపరుచుకుని దేవునికి దూరం అవటానికి వీరలేదు ఎంత మాత్రము కూడా. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్న మాట, పగ తీర్చుకోవటం నా పని అంటున్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం.
మనల్ని ఓదార్చేవాడు కూడా ఆయనేనండి. ఆమె చూసారండి, ఎవరండి మనల్ని ఓదార్చేది? ఎవరు ఓదారుస్తారు తెలుసా? భర్త ఓదారుస్తాడా? భార్య ఓదారుస్తుందా? తల్లి బిడ్డలు ఓదారుస్తారా? తల్లిదండ్రులు ఓదారుస్తారా? ప్రభు అంటున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్న మాట ఏంటంటే, నేనే మిమ్మును నోదార్చువాడును. ఓదార్చువాడును. ఎంత గొప్ప దేవుడండి ఆయన! ఓదార్చేవాడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతున్నారు? వారు చనిపోతారు కదండి. అధిక బలం ఉన్న ఎడల, మనకు ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు ఖచ్చితంగా చనిపోతారు. వారికి ఎందుకు మీరు భయపడుతున్నారు? నేను సజీవుణ్ణి, నాకు మరణము లేదు, నేను మృత్యుంజయుణ్ణి, నేను తిరిగి లేచిన వాణ్ణి, నాకు భయపడండి. వారికి భయపడతారు ఎందుకు? మీకేమైనా ఆపద వచ్చిందా? ఇబ్బంది వచ్చిందా? గాయపరిచారా? నేను ఓదారుస్తాను, నా యొద్దకు రండి. మీరు నా యొద్దకు వచ్చినట్లయితే మిమ్మల్ని ఓదారుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గొప్ప దేవుడండి మన ప్రభు. ఎంత గొప్ప దేవుడండి! తండ్రి మాట్లాడి ఉన్నాడు, కుమారుడు మాట్లాడి ఉన్నాడు. ప్రతి విషయాన్ని కూడా మన హృదయంలో దాచుకొని వాటి ప్రకారం నడుచుకోవాలని నేను ప్రభు పేట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మన మూల వచనం మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనం ద్వారా ఏమంటున్నాడంటే, యెహోవానగు నేను మీకు పరిశుద్ధ దేవుడను, ఇజ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. అవునండి, ఆయన ఇజ్రాయేలు రాజు అయిన మనకి ఇజ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అంటున్నాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధ దేవుడు. ఆ పరిశుద్ధ దేవుడు మనందరి జీవితాల్లో ఉండాలని నేను ప్రభు పేరట ఈ వాక్యాన్ని మీకు అందిస్తూ, ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.